నమస్కారం పాత్రికేయ మిత్రులకు సహచర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ బొలిగొండలో మరి ప్రెస్ మీటుకు మీ అందరిని కూడా పిలవడం జరిగింది. సరే, ఈరోజు దాదాపు 14 నెలలు కావస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం. ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడ్డగోలు డబ్బులు సంపాదించుకోరు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్ధాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో తప్పు జరుగుతుంది, ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలో అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈరోజు 10 ఏళ్ల పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలే. వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది, 1,00,000 కోట్ల అప్పులు చేసినారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు. దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మిత్తి కలిపి దానికే ఒక 13,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోపి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే కూడా జర ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే, మంచి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. అది తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు నిజంగా ఈరోజు మా వరకు ఒక శాసనసభ్యునిగా, భువనగిరి శాసనసభ్యునిగా నాకైతే ఈరోజు అంత మంచి జరుగుతుందనే భావన అయితే నాకున్నది. ఎందుకంటే గత 14 నెలలకెళ్ళి చూస్తే వస్తూనే ఉచిత బస్సు ప్రవేశం పెట్టడం అయింది మహిళలకు. ఉచితంగా కరెంట్ 200 యూనిట్ల కరెంటు బిల్లు మొదలు పెట్టడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది. మరి అంటే ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమం మరి 22,000 కోట్లు ఒకేసారి. అంతకుముందు ప్రభుత్వం మొదటి 5 ఏళ్లలో రుణమాఫీ చేయలే, చక్కగా 4 ఏళ్ళు చేస్తే మిత్తి కిందికి పోయింది. రెండో 5 ఏళ్ల సంవత్సరంలో మళ్ళీ అసలు రుణమాఫీ చేయలే. ఈరోజు మనం మొదటి సంవత్సరంలో రుణమాఫీ కోసము 22,000 కోట్లు ఇచ్చి రైతులకు మరి మేలు చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది. ఎక్కడన్నా ఇంకా అరకొర మిగిలి ఉండొచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహచర క్యాబినెట్ మంత్రులు తీసుకుంటున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం. మేము కూడా యాజ్ ఎమ్మెల్యేలుగా మేము కూడా బాధ్యులము. 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. ఎక్కడన్నా కాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం. రుణమాఫీ కాకుండా ఈరోజు రేషన్ కార్డులు కూడా 12-15 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. కుటుంబాలు పెరిగినాయి, సంసారాలు పెరిగినాయి. పిల్లలను మళ్ళీ ఆ రేషన్ కార్డులలో కొత్త యూనిట్స్ యాడ్ చేయాలి. ఆ పిల్లలను సంఖ్యను యాడ్ చేయలే. సంఖ్య యాడ్ చేస్తే వాళ్ళ 6 కిలోల బియ్యం వస్తాయి, సంక్షేమ పథకాలు వస్తాయి. కొత్త రేషన్ కార్డులు అసలు ఇవ్వలే. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 1,50,000 ఆదాయం వరకు గ్రామాలల్లో, 2 లక్షల ఆదాయం పట్టణాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే మళ్ళా తరిపొలం అయితే 3.5 ఎకరాలు, చెలకైతే 7.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇక్కడనే పక్కకు నాతాలగూడెంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దాని మీద డేటా సేకరించి ఇవన్నీ చేయడానికి సమయం బట్టి ఉండొచ్చు. దాదాపు ఈరోజు లెక్క చెప్పుకుంటూ పోతే అయితే దాదాపు 30 కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని కార్యక్రమాలు చేసిందంటే అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు రైతు కమిషన్ పెట్టింది, బీసీ కమిషన్ పెట్టింది, ఎస్సీ కమిషన్ పెట్టింది, ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. మరి ఎస్సీ బీసీ మైనార్టీ గురుకులాలల్లో 40% మెస్ ఛార్జీలు పెంచారు. డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఆ మెస్ ఛార్జీలు పెంచినందుకు గురుకులాలలో ఉన్న పిల్లలకు ఈరోజు మంచి ఆహారం ఇస్తారు. ఒక ఆసామి గ్రామాలలో ఒక మంచి ఆసామి ఇంట్లో కూడా, ఒక పెద్ద రైతు ఇంట్లో కూడా అట్లాంటి ఆహారం ఉండదు. ఈరోజు వాళ్ళకు గుడ్డు ఇస్తున్నారు. వారానికి 2 సార్లు మటను, 2 సార్లు చికెను, ఇదివరకు సల్ల ఉండే పెరిగిస్తున్నారు. ఉదయం
పాల బూస్ట్ ఇచ్చి ఇస్తున్నారు, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు, మళ్ళీ 6 గంటలకు అరటిపండు కానీ ఇట్లాంటి అంటే మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మేమందరం కూడా పోయి తిన్నాం. ఈరోజు ఒక మంచి సంతోషకరమైన వాతావరణం ఉంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. 40% మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్లకు మరి మేలు చేసే కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈరోజు మరి అదే కాకుండా ఆరోగ్యశ్రీ కూడా అంతకుముందు 440 కోట్లు ఇచ్చేది సంవత్సరానికి. పోయిన సంవత్సరం 440 కోట్లు అయితే మొన్నటి సంవత్సరం 800 చిల్లర కోట్ల రూపాయలు మరి ఒక ఆరోగ్యశ్రీకి ఇచ్చిన, అంటే దాదాపు డబల్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికి కూడా మరి అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇట్లాంటివన్నీ కూడా 800 crores 800 పైచీలకు, అంతకుముందు 400 చిల్లర ఉంటే 400 పైచీలకు ఉంటే ఈరోజు 800 పైచీలకు ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించడం జరిగింది. సో ఈ మెస్ ఛార్జీలు, సీఎం రిలీఫ్ ఫండ్, ఈ విధంగా ఇట్లా అన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటే మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది. దాని మీద కూడా డేటా తీసుకున్నాం. సరే, ఇందిరమ్మ ఇండ్లు కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ అర్హులకు కాన్స్టెన్సీకి ఒక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 3500 ఇండ్లు అంటే ఒక్కొక్క ఊర్లే అంటే ఒక మధ్యస్థాయి గ్రామం ఉంటే 30 ఇండ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఏ ఊర్లో చూసినా సరే అర్హులు అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి అంటుర్రు. బట్ అర్హులు ఏంటంటే మాకు మేలు అవుతుందేమో అని ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టి ఉండొచ్చు, కానీ ఒక ఊర్లో 250 ఇండ్లు ఉంటే 150 మంది వరకు పెట్టిరు. కానీ ఆ విధంగా ఉండదు. ఆడ 60-70 అప్లికేషన్లే అవసరం ఉంటాయి. సరే 80 ఉండొచ్చు దగ్గర. సరే అవి 60-70 ఉంటే ఈసారి 20 ఇస్తే మళ్ళీసారి 20, మళ్ళీసారి 20. అతి పేదవానికి మొదటి సంవత్సరం ఇచ్చు, మళ్ళీ సంవత్సరం ఇస్తే అర్హులందరికీ ఇండ్లు వచ్చే కార్యక్రమం అవుతుంది. 10 ఏళ్ళు ఇండ్లు కట్టి ఇచ్చినోడు లేడు. ఇప్పుడు ఇండ్లు ధైర్యంగా ముందుకు వచ్చి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే దీని మీద బదనాం చేస్తారు. గ్రామ సభలు పెట్టి మేము అర్హుల జాబితా దిగబోతే వీళ్ళు వచ్చి లొల్లి పెడతారు.